ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎంక్వైరీ రిపోర్ట్ చేసి విల్ సెండ్ టు గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం సహజమని ఆయన అన్నారు. ఆయన కూటమి ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. భీమవరం డీఎస్పీ జయసూర్య నుంచి అధికారమని మంచి అధికారేని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఎవరో పవన్ కళ్యాణ్ కు ఆయన గురించి చెడుగా చెప్పారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో రాలేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు.